ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్ సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ పాలినీ యా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతి వైఖరీ వర్ణరూపా సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిచారాధితాలంకరోతు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాङ्मानसगोचरं రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. గంగాతరంగరమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భజ విశ్వనాథం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. పరమ పవిత్రమైన బ్రహ్మలోకం వచ్చింది. ఆ బ్రహ్మలోకం దగ్గరికి వెళ్ళగానే పుణ్యశీల సుశీలురు విమానంలో కూర్చుని ఉన్న శివశర్మని తీసుకుని బ్రహ్మగారి దర్శనం చేయించారు. బ్రహ్మ సృష్టికర్త, సకల గ్రహాలకి మూలకారకుడు, ఎవరినైనా అనుగ్రహిస్తాడు. ఆయన విష్ణువులో సగ భాగం. అందుకే బ్రహ్మగారి ఆయువు తీరగానే బ్రహ్మ విష్ణువులో కలిసిపోతాడు. అంటే బ్రహ్మకి విష్ణువుకి తేడా లేదు. స్వయంభూ అని పేరు ఆయనకి. అంటే తనయంత తాను పుట్టినవాడు. తనంత తాను పుడితే తామర పువ్వులోంచి ఎందుకు పుట్టాడంటే విష్ణువే తన అంశతో తామర పువ్వుని సృష్టించి ఆ తామర పువ్వులోంచి బ్రహ్మగారిని బయటికి తీసుకొచ్చి ఆ రూపంలో కొన్ని పనులు చేసి మళ్ళీ 100 ఏళ్ళు నిండగానే విష్ణువులో కలిసిపోతున్నాడు. అందుకే బ్రహ్మ పదవి తర్వాత ఇక పతనం ఉండదు. అందుకని ఆ పదవి అందువల్ల కోరతారు కొందరు. రామచంద్రుడు తనతో పాటు ఆంజనేయుణ్ణి వైకుంఠానికి పట్టుకెళ్లకుండా నవమ బ్రహ్మగా ఎందుకు చేశాడంటే అంతటి సేవ చేసిన వాడు సృష్టికర్త అవుతాడురా. సృష్టికర్త అయిన తర్వాత సృష్టి భర్తలో లీనమైపోతాడని చెప్పడం కోసం ఆ పదవి ఇచ్చాడు. అప్పటికి ఆంజనేయుడు వద్దన్నాడు. నాకెందుకండి బ్రహ్మ పదవి, మీలోనే కలిసిపోతారు కదా, మీ దగ్గరికి వస్తాను కదా అంటే బ్రహ్మ పదవి పొందితేనే నా దగ్గరికి వస్తావు నాయన, అప్పటిదాకా రాలేవు అని భూలోకంలో అట్టే పెట్టాడు. ప్రస్తుతం ఆయన గంధమాదన పర్వతంలో ఉన్నాడు. అందువల్ల బ్రహ్మ పదవిని ఆషామాషి పదవి కింద తీసి పారేయకూడదు. ఆ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి శివశర్మ, త్రినయన శర్మ భక్తితో నమస్కరించగానే, నాయన తీర్థయాత్రలు చేసావు, నీకు తీర్థయాత్ర మీద గురి కుదిరింది, కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు, కళ్ళు లాగుతున్నాయి,
పళ్ళు లాగుతున్నాయి అని ఇంట్లో కూర్చోలేదు, వేళకి తింటూ పడుకోలేదు, పరమ పవిత్రమైన తీర్థయాత్రలు చేశావు. తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ హరిద్వారంలో, మాయాపురంలో, మోక్షపురంలో శరీరం విడిచిపెట్టావు. ఆ శరీరం విడిచిపెట్టేటప్పుడు కూడా చివరి క్షణాల్లో పరబ్రహ్మని తలుచుకున్నావు. ఆ పుణ్యం వల్ల నువ్వు వైకుంఠానికి వెడుతున్నావు. చాలా గొప్పవాడు అయ్యావు. ఈ వైకుంఠ పదవి అంత తేలికగా రమ్మంటే రాదు. అయినప్పటికీ కాశీలో మరణించకపోవడం ఒక్కటే నీలో ఉన్న లోపం అని పలికి ఇక పో అన్నాడు. ఇంతవరకు ప్రయాణం చేసినప్పుడు హుషారుగా ఉన్న ఈయన ఒక్క క్షణకాలం గాలి తీసేసినటువంటి బెలూన్ అయిపోయాడు, బుడగైపోయాడు. మళ్ళీ విమానం ఎక్కాక, అయ్యా నాకు 2 బెంగలు పట్టుకున్నాయండి అన్నట్ట. ఏమిటన్నారు వాళ్ళు. ఇంకా ఎప్పటికెడతామండి వైకుంఠానికి, అదో బెంగ. ఇంతవరకు చేసిన ప్రయాణం నాకు అలసట కలగలేదు, కానీ బ్రహ్మగారు నీలో కాశీలో మరణించని లోపం ఒకటి ఉన్నది అన్నాడు, దీనివల్ల నాకేమైనా నష్టమా అన్నాడు. అప్పుడు వాళ్ళు చెప్పారు, నాయన ఇంకా కొంతసేపట్లో మనం వైకుంఠానికి వెడతాం. వైకుంఠం అంటే సామాన్యం అనుకుంటున్నావా? ఉర్వికెనిమిది కోటుల యోజనముల పొడవు నందుండు ఆ బ్రహ్మభువనమనగా ఈ ప్రమాణంబునందుండు ఇందు మీద విష్ణులోకంబు సతత వర్ధిష్ణువగుతూ. ఈ భూమండలం నుంచి 8 కోట్ల యోజనముల ఎత్తు ప్రయాణిస్తే బ్రహ్మలోకం వస్తుందిట. యోజనం అంటే 8 మైళ్ళు. 8 కోట్లు ఇంటూ 8 మైళ్ళు అంటే 8 64 కోట్ల మైళ్ళు ఈ భూమి నుంచి ప్రయాణం చేస్తే బ్రహ్మలోకానికి గడతాం. అలా వెనుమహలు వేసి కూర్చున్నారే. 64 కోట్ల మైళ్ళుట. ఇప్పుడు అమెరికా ప్రయాణం అంతా తెలుసుగా మీకు. 7500 మైళ్ళు, ఏదో కిలోమీటర్లో 11,000 చిల్లర వస్తుంది. ఎందుకంటే 8 కిలోమీటర్లు ఈజ్ఈక్వల్ 5 మైల్స్, 5 మైల్స్ ఈజ్ఈక్వల్ 8 కిలోమీటర్స్. దానికి విమానంలో ప్రయాణం చేస్తేనే 14.5 గంటలు ప్రయాణం అయ్యి విసిగిపోయి ఢిల్లీ నుంచి అక్కడికి వెళ్ళేలోపు చాలామంది అయితే 6 సార్ల దగ్గర నుంచి 12 సార్లు శౌచాలయంలోకి తిరుగుతూ కాళ్ళు లాగుతూ ఎప్పుడు పెడతామురా దేవుడా అనుకుంటున్నారు. ఇది ఎకానమీ క్లాస్లో కూర్చుని ప్రయాణం చేస్తే. బిజినెస్ క్లాసులో అంటే బెర్త్ ఉంటుంది, కాస్త పడుకోవచ్చు అనుకోండి, కొంత నయ్యం. వాడు ఎవడో చెప్పినట్టు దీనికంటే కోంతనయం అనేవాడు. వాడు నాకు ఒక మిత్రుడు ఉండేవాడు, కోంతనయం గదేటండే అనేవాడు. అది కొంతనయం. ఇక ఫస్ట్ క్లాస్ సరే అనుకోండి. ఫస్ట్ క్లాస్ అంటే ఎంతో ఉండదు. అమెరికా వెళ్ళి రావడానికి నా అనుకోను ఒక 20 లక్షలు, 20 లక్షలే. అది బిజినెస్ క్లాస్లో పెడితే ఓ 8 లక్షలు, ఎకానమీ క్లాస్లో పెడితే 2 లక్షల్లో వెళ్ళి రావచ్చు. ఇంతే, లక్షలే. దీనికే ప్రాణం గజగజలాడుతూ అంటే ఇంక ఎక్కడి 64 కోట్ల మైళ్ళు అండి. అది బ్రహ్మలోకంట. పైగా మళ్ళీ బ్రహ్మలోకం నుంచి 64 కోట్ల మైళ్ళు దూరం వైకుంఠం అంటే. ఇప్పటివరకు ఆయన బ్రహ్మలోకానికి వచ్చాడు, ఇక్కడి నుంచి మళ్ళీ ఇంత ప్రయాణం ఉంది. ఏది భూలోకం నుంచి ఇక్కడ దాకా రావడానికి ఎంత టైం పట్టిందో అక్కడ దాకా. పైగా ఈ విష్ణులోకానికి ఒక లక్షణం ఉందండి, సతత వర్ధిష్ణువగుతూ అంటే అంతకంతకి పెరుగుతూ ఉంటుంది డిస్టెన్స్. 64 కోట్లు బ్రహ్మలోకం నుంచి. కానీ ఈ పుణ్యంలో కొంచెం తేడా ఉంటే ఆ డిస్టెన్స్ ఇంకా పెరుగుతుంది, దూరం పెరుగుతూ ఉంటుంది. దూరం అదే ఫిక్స్ అయితే పర్వాలేదు. ఏదో వాడెవడో చెప్పినట్టు టీవీలకి అప్పుడెప్పుడు మేము వెడుతూ ఉంటాం. పూర్వం వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ఓపిక పోయి వెళ్ళట్లేదు అనుకోండి. రోజు వెళ్ళే రూటే ఉప్పల్ నుంచి ఏ జూబిలీ హిల్స్లోకి వెడతాం. కానీ ఆ ప్రయాణం ఒకే రకంగా ఉండదు. ఎందువల్ల? ట్రాఫిక్ లేకపోతే 40 నిమిషాల్లో పెడతాం, ట్రాఫిక్ జామ్ అయితే ఎప్పటికి పెడతామో తెలియదు, విసిగిపోతాం. ఒక్కోసారి అక్కడికి వెళ్ళేసరికి 3 గంటలు కూడా బట్టి ఏ ప్రోగ్రాం చేయలేక వెనక్కి తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ట్రాఫిక్ జాములో ఇరుక్కుంటే 1 కిలోమీటర్ 10 కిలోమీటర్లు అనిపిస్తుందా లేదా? అటువంటిది ఊర్ధ్వలోకానికి వెళ్ళేటటువంటి వాడు పుణ్యములో లోపం ఉంటే వైకుంఠానికి వెళ్ళే పుణ్యం చేసినా అందులో కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి కదా. అలాంటి హెచ్చుతగ్గుల వల్ల
64 కోట్ల మైళ్ళు బ్రహ్మలోకం నుంచి ప్రయాణం చేసేవాడికి 640 కోట్ల మైళ్ళు కూడా అవ్వచ్చనట. అందువల్ల ఏం చేయాలన్నమాట, భాగవతం సప్తాహం చేయించుకోవటమే కాదు, పారాయణ చేస్తున్నవాడు భక్తితో చేస్తున్నారని వాళ్ళకి దండం పెడితే 64 కోట్ల మైళ్ళు అలాగే ఉంటుంది. వీళ్ళు నిజంగా చదువుతున్నారా అని అనుమానించాడా ఇవాడు బతుకంతే. అసలు వాడు పైకి వెళ్ళాడు సరిగదా, ఒక్కోసారి కిందకు కూడా పడిపోవచ్చు. ఎవడో పిచ్చాడు అన్నట్ట. ఏమని, మొన్న మధ్యన ఇక్కడ కళ్యాణం చేశాం కదా, కళ్యాణం చేశాక విగ్రహాలు పక్కకి జరిపి అక్కడ తలబ్రాలు పోయమన్నారు కనుక అందులో దేవుడు వెళ్ళిపోయాడు అన్నట్ట. అలాంటి వాడు ఆ తలబ్రాలు పోసిన వాడికి పుణ్య ఫలితం రాదు. ఎందుకని, నమ్మకం పోయింది వాడికి. అనుమానించాడు వాడు, దాన్ని కళ్యాణాన్ని అనుమానించాడు, గురువుగారి శక్తిని అనుమానించాడు. ఈ అనుమానించినటువంటి వాడిని, అనుమానించిన వాడికి సపోర్ట్ చేసిన వాడిని వీళ్ళని 64,000 సంవత్సరాలు కుంభీపాక నరకంలో వేస్తారట. ఇక్కడ విగ్రహాలు పెట్టాక కొంచెం బల్ల పక్కకి జరిపితే అందులోంచి వెళ్ళిపోతాడు దేవుడు. ఇప్పుడు ఈ అబ్బాయి ఎదురుకుండా కూర్చున్నాడు, కొంచెం ముందుకు జరుగునాను, ఇంకొంచెం ముందుకు జరగండి మీరు. ఇలా ముందుకు జరగమంటే వీడు ఇంట్లోంచి వెళ్ళిపోయినట్ట. ముందుకు జరిగాడు తప్ప వీడు ఎక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు వాడు కదా. మీరు చూడండి ఒకసారి, అక్కడ కూర్చున్నవాడు ఏం చేశాడు, కొంచెం ముందుకు వచ్చాడు. కానీ ఆ కుర్రాడు కనపడుతున్నాడా? మీకు ప్రాక్టికల్గా చూపించాను. నగేష్ అక్కడ కూర్చున్నవాడిని కొంచెం ముందుకు రమ్మన్నాను, ఆ వెనకవాడు కూడా కొంచెం ముందుకు రండి అంటే ముందుకు వస్తారు తప్ప వాళ్ళు మాయం అవరు. కావాలని వాళ్ళకి ఏదైనా తెక్కొచ్చి వెళ్ళిపోతే తప్ప. భగవంతుడు కూడా ఒక పీట మీద కూర్చోబెట్టాక ఆ పీట ఇలా ఇలా కదిపితే వెళ్ళిపోడు. అలా వెళ్ళిపోతాడు అనుకున్నవాడంత పరమమూర్ఖుడు లేడని వ్యాసుడు అన్నాడు, నేను అనలేదు. ఎందుకో తెలియదు, కొంతమందికి పిచ్చి ఉంటుందంటే అప్పుడప్పుడు. ఒక్కొక్కళ్ళు, అందరూ కాదు, మహానుభావులు ఎక్కువ మంది ఉంటారు. ఈ వైకుంఠానికి పెడుతున్నప్పుడు కనుక పొరపాటున ఎవరికైనా అమ్మ బాబా మా 5-6 వైకుంఠం ఇంకా రాదేమిటి అనిపిస్తే వాడికి దూరం పెరిగిపోతుంది. అందుకని అక్కడికి పెడుతున్నప్పుడు విసుక్కోకూడదు, కసుక్కోకూడదు. హాయిగా కాశీకి రండి అని సెకండ్ ఏసీలో టికెట్ చేశాను, రైలు ఎక్కాం. అందులో ప్యాంట్రీ కారు లేనంత మాత్రం చేత అమ్మ బాబోయ్ నరకం అన్నావా, అప్పుడు కాశీ నీకు నరకం అవుతుంది. కాబట్టి రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు గురువుగారు ఏదో మీకు అవకాశం ఇచ్చారు, ఎందుకు దాన్ని నరకం చేసుకుంటావు, నీ బతుకు నరకం చేసుకుంటావు, దాని స్వర్గం అనుకో, అది వైకుంఠం అనుకో, కైలాసం అనుకో. అలా అనుకోకపోవటమే యోగం. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు, విష్ణులోకానికి దూరం కూడా పెరుగుతుంది. మళ్ళీ నీవు మంచివాడివి, పరమభక్తుడివి, కాబట్టి నీకు మాత్రం దూరం అలాగే ఉంటుంది. ఇప్పుడు వైకుంఠానికి నువ్వు వస్తావు. ఈ వైకుంఠానికి 16 కోట్ల యోజనములు అంటే 128 కోట్ల మైళ్ళు. ఒకసారి 16 × 8 అంటే 128. ఎక్కడ నాకు బాగా వచ్చు, మీకు వచ్చు. ఎంత 8 ఎంత 128. ఒకసారి చూడండి, వాళ్ళు ఎందుకైనా మంచి తప్పు చెప్పానేమో చెప్పండి రా. సుస్పష్టంగా 128. 16 128 అంతేనా? అమ్మయ్య పర్వాలేదు, క్యాలిక్యులేటర్ లేకుండా చెబుతున్నారు. కాబట్టి మీకు కూడా నరకం మాత్రం రాకుండా ఉండుగాక, మీ పుణ్యములు బట్టి ఊర్ధ్వలోకములు వచ్చుగాక. వైకుంఠము నుంచి 128 కోట్ల మైళ్ళ దూరంలో కైలాసం ఉందిట. అసలు వైకుంఠానికి వెళ్ళడమే మనకి మతిపోతుంది. భూలోకం నుంచేమో ఏమని చెప్పాను, 64 కోట్ల మైళ్ళు. అక్కడి నుంచి మళ్ళీ 64 కోట్ల మైళ్ళు, మళ్ళీ అక్కడి నుంచి 128 కోట్ల మైళ్ళు కైలాసం. కైలాసము మణిద్వీపము పక్క పక్కన ఉంటాయి కనుక వాటికి పెద్ద దూరం లేదు. అందుకని దీనికంటే పైన ఉండదని చెప్పేశాడు అక్కడ. అంత లోకం కైలాసం. ఆ కైలాసమును వర్ణించడం నా వల్ల కూడా కాదు, విష్ణువు వల్ల కాదు, సాక్షాత్తుగా శివుడు కూడా తన లోకాన్ని వర్ణించలేడు. అంటే అంత లోకం గొప్పదని చెప్పడం అక్కడ. ఆ పరమస్థానంలో ఒకప్పుడు శివుడు పార్వతీ సమేతంగా ఉండేవాడు. ఆ పరమస్థానంలో కొంత భాగం కాశీ రూపంలో భూలోకానికి వచ్చింది. అందువల్ల కైలాసానికి కాశీకి తేడా లేదు. పూర్వం శివుడు కైలాసాన్ని పరిపాలిస్తూ తనంత తాను పట్టాభిషిక్తుడయ్యాడు. అందుకే విశ్వేశ్వరుడికి పట్టాభిషేకం లేదండి. కొంతమంది విశ్వనాథుడి పట్టాభిషేకం చేస్తారు. విశ్వనాథుడు తనంత తాను పట్టాభిషిక్తుడు కనుక మనుష్యులను చెయ్యం మనం. ఆయన ఏం చేసేట, ఇంత పెద్ద లోకాలు తయారవుతున్నావు, నా కైలాసానికి కాశీకి ఒక పోషకుడు ఉండాలి, ఒక మహారాజు ఉండాలనుకున్నాడు.
ప్రభువులు ఎప్పుడు తమ పరిపాలన చేయడానికి ఒక ప్రతినిధిని పెడతారు. ఆ ప్రతినిధిగా శ్రీ మహావిష్ణువుని సృష్టించుకున్నాడు. ఆయనకి సింహాసనం వేశాడు. అందుకనే చతుర్భుజుడైన విష్ణువుని చతుర్దశ భువనాలకు అధిపతిగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు అని కాశీ ఖండం చెబుతోంది. అందువల్ల తెలియక చాలామంది కాశీలో విశ్వనాథ పట్టాభిషేకం పెడుతున్నారు, కానీ కాశీలో విశ్వనాథుడే పట్టాభిషిక్తుడు తనంత తాను. అక్కడ చెయ్యవలసింది విష్ణుమూర్తికి పట్టాభిషేకం. ఇది నేను చెప్పలేదు, ఈ కాశీఖండంలో అది లేకపోతే ఇంక నేను కాశీఖండం చెప్పను. ఎందుకంటే కాశీఖండంలో చెప్పారు, పరమస్థానమైన కైలాసంలో విష్ణువుని సింహాసనం మీద కూర్చోబెట్టి 14 లోకములకు ఆయనకి పట్టాభిషేకం చేశారు. ఆ పట్టాభిషేకంలో ఆయన కోసం తెచ్చినటువంటి వస్తువులు ఉన్నాయట. కట్టుకున్న పంచె అత్యద్భుతంగా బంగారపు రంగులో మండు వేసవి నాటి సూర్యుడి కాంతితో మెరిగిపోతున్నది. తెల్లని గొడుగు పట్టారు. నవరత్నములు ఆ గొడుగు చుట్టూతా తాపడం చేయబడ్డాయి. ఒక అద్భుత కిరీటం తెచ్చారు మహానుభావులైన ప్రమథగణాలు. ఆ కిరీటం కూడా పూర్తిగా బంగారంతో చేయబడిన కిరీటం. ఆ కిరీటమునకు నవరత్నములు తాపడం చేయబడ్డాయి. నవరత్నోజ్వల కాంతివంతమైన కిరీటమును స్వయముగా శ్రీమన్నారాయణుడు అమ్మవారితో పాటుగా సింహాసనం మీద కూర్చునుంటే, అంటే లక్ష్మీ సమేతంగా నారాయణుడు కూర్చునుంటే, ఆ కిరీటమును శివపార్వతులు ఆయన నెత్తి మీద పెట్టి ఆయనకి పట్టాభిషేకం చేశారు. అందుకే కాశీకి క్షేత్రపాలకుడు ఎవరు? కాలభైరవుడు. పోషకుడు మాత్రం విష్ణువు. శివకేశవులకి అభేదం. ఆ ఇద్దరు ఒకటే. ఓసారి ఈయన ఓసారి ఆయన అలాగా ఒకళ్ళొకళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇది తెలియక మనం కొట్టుకు తెచ్చిపోతున్నాం. ఆ కొట్టుకు తెచ్చిపోయేవాడిని సుంఠలు మూర్ఖులు అని వేదవ్యాసులు అని కొన్ని పురాణాల్లో చెప్పారు. అందులో ఆయన చెప్పడంలో తప్పులేదు, చెప్పింది వ్యాసుడు కనుక. ఆ పట్టాభిషేక సమయంలో స్వయంగా పార్వతీదేవి విష్ణువుకి అలంకారం చేసింది టండోయ్. ఆయన ఎంత గొప్పవాడో ఆలోచించండి. అమ్మవారు పార్వతి వచ్చి ముఖానికి చందనం పూసింది. అదేదో సిగ్గుబొట్టుని పెడతారుగా, కుడివైపున ఓ పుట్టుమచ్చ పెట్టింది, ఓ కాటుకు బొట్టు పెట్టింది, నెత్తి మీద కిరీటం పెట్టింది, చెవులకు కుండలాలు పెట్టింది, మెడలో కండువా వేసింది. అద్భుతంగా ఉంది నాయన అలంకారం అన్నది. పార్వతీదేవి కైసేసె బహు విధముల పలుకు తొయ్యలి రత్నదర్పణము చూపే శచి నివాళిల్చెమణిదీప సంచయమున శేషశయనుని పట్టాభిషేక వేళ. పార్వతీదేవి ఆయనకు అలంకారం చేసింది. పెళ్లి కొడుకును అలంకారం చేయడానికి సహజంగా సోదరి వరసైన వాళ్ళు రావటం ధర్మం. ఆవిడ జగన్మాత, ఒక్కొక్కప్పుడు సోదరి, అన్నీ ఆవిడే. అందువల్ల అలంకారం చేసింది. అలంకారం అయ్యాక నీ ముఖం ఎలా ఉందో చూసుకో అని అద్దం పట్టుకొచ్చి చూపించిందిట. ఎవరు? సరస్వతి. సరస్వతీదేవి అద్దం చూపించిందనమాట. బాగున్నాను అనుకున్నాడు ఆయన. ఆయన బాగుండకపోతే మీరు బాగుంటారా? ఈ ప్రపంచంలో ఆయన నేను ఎప్పుడూ బాగానే ఉంటాం. అద్దంలో చూసుకోలేదు. ఎంతలో శచీదేవి వచ్చింది. మణిదీపములతో ఆయనకు హారతి ఇచ్చింది. గైకో నా విహారతి నాయన నారాయణ అని పాడుతూ. ఈ విధంగా ఆదిశేషుడి మీద పడుకునే శ్రీమన్నారాయణుని పట్టాభిషేక సమయంలో వీళ్ళంతా ఇన్ని వైభవాలు చూపించారు. చాముండాదేవి వచ్చింది, తాళం వేసింది. భృంగీశ్వరుడు ప్రేంఖణమనే నృత్యం చేశాడు. నందీశ్వరుడు వెనక ముందు ఆడాడు. పూర్వం చూసారా గంగిరెద్దులు ఆడించేటప్పుడు ప్రభువు వారికి దండం పెట్టు, పాదం వంచి ముందు పెట్టు, ఏదో రకరకాల పాటలు బలిపాడేవారండి వాడు. అదిగో గురువు గారు వచ్చేసారు, దండం పెట్టు అంటే గంగిరెద్దు దండం పెడుతుంది. ఆ పెట్టిన తర్వాత ఆయన పంచమన్నాడు. ఓ పంచి ఇచ్చిన తర్వాత పిల్లలు ఇద్దరు ఉన్నారు కదండి, ఇది శివసితాను శాశ్వతం. వాళ్ళ తరపున ఇంకో 2 పంచెలు అన్నారు. 2 పంచెలు పట్టుకొచ్చిన తర్వాత ఆహాహా ఇంత గుడి కట్టించిన ప్రభువులు మీరు 3 పంచెలు ఇస్తే ఏమి సరిపోతాయి, 30 పంచెలు ఇవ్వాలన్నాడు. 30 ఎవరో రెడీగా బాబు అంటే పోనీ ఇంకో 3 ఇస్తే సరిపెట్టుకుంటాం. ఆ తర్వాత వాళ్ళిద్దరిని పిలిచాడు. మహానుభావులు ఒక్కొక్కరు 10,116లకి తక్కువ కాకుండా ఇచ్చే పుణ్యాత్ములు అని పిల్లల్ని పొగిడాడు. పిల్లల్ని పొగిడితే నా బలహీనత, ఇస్తే కానీ ఒప్పుకోరు. భలే ఉండేవాడు వాడు. కానీ పిల్లలు కూడా అలాగే హుషారుగా ఇచ్చేసేవారు. దానికి తోడు నేనే ఓ వెరివాడిని అంటే నాకు దొరికినవాడు విశ్వనాథుడు అంతకంటే గొప్పవాడు.
నేను 10,000 ఇస్తే ఆయన నాకు తెలియకుండా ఇంకో 10,000, అక్కడికి 20. ఈ ఇద్దరికి తెలియకుండా మా అమ్మాయి 10, మాకు తెలియకుండా మా ఆవిడ 10. పూర్వం ఒక ఆవిడ ఉండేది, కొంచెం చేదస్తాం ఆవిడకి. ఆవిడ ఓసారి పేరంటానికి బయలుదేరింది. వెడుతూ వెడుతూ స్టవ్ మీద చారు పెట్టింది. ఏమండి చారు మరిగిన తర్వాత ఒక్క చెంచాడు ఉప్పు వేయండి అంది. ఆయన పేపర్ చదువుకుంటున్నాడు. అలాగే లేవే అన్నాడు. అలాగే అలా అంటారు, మీరు మర్చిపోతారు, ఓ చెంచాడు ఉప్పు వేయండి అని చెప్పి ఈ పిచ్చి ఆయన పేపర్ చదువుకుంటూ ఉంటాడు, ఉప్పు వేయడం మర్చిపోతాడేమోనని బయట క్రికెట్ ఆడుకుంటున్న కొడుకుని పిలిచింది. ఒరే క్రికెట్ ఆడుకుంటున్న కొడుకు ఇలా రారా, కాసేపు నాకు ఒక పావు గంట అయ్యాక చారు మరుగుతుంది, స్టవ్ కట్టేసి ఓ చెంచాడు ఉప్పేరా, మీ నాన్నకి చెప్పాను మర్చిపోతాడు అంది. అలాగేలమ్మా అనగానే అలాగే అంటావు, ఆ క్రికెట్లో ఇప్పుడు మర్చిపోతూ ఉంటావు అని వాడిని విసుక్కుని కొంచెం ముందుకెళ్ళాక వాళ్ళ అమ్మాయి తొక్కుడు బిళ్ళ అదేదో ఆడుకుంటోంది. మీ నాన్నకి చెప్పాను, మీ తమ్ముడికి చెప్పాను, వాళ్ళు వినరు, ఓ చెంచాడు ఉప్పేయే చారులో, స్టవ్ కట్టేయండి. అలాగే లేమ్మా అంటే అలాగే కాదు చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయింది. ఈవిడ పేరంటానికి వెళ్ళింది. పేరంటానికి వెళ్ళగానే ఆవిడ నేను మర్చిపోతానేమో, మా ఆవిడ తిడుతుందేమోనని ఈ పేపర్ చదువుకుంటున్న కూడా చెంచా ఉప్పేసి చదువుకోవడం మొదలెట్టాడు. క్రికెట్ మధ్యలో మర్చిపోతానేమో కొడుకు చెంచా వేశాడు. ఆ తర్వాత కూతురు వచ్చి చెంచా వేసింది. ఈ ముగ్గురు వేశాక ఈవిడ పేరంటం నుంచి వచ్చాక ఈ ముగ్గురికి చెప్పారు పిచ్చాడు ఉప్పేయరని, ఆవిడ 4వ చెంచా వేసింది. ఇంకా తర్వాత చారు ఎలా ఉంటుందో పోసుకున్నవాడు బేరు. ఇదన్నమాట చెప్పొచ్చేది. గంగిరెద్దాడు వచ్చినప్పుడు నేను 10,000, మా మనవరాలు ఒకటి, మనవడు ఒకటి, మేము ఇవ్వలేదేమో అని అడుగురు విశ్వనాథ్ గారు, విశ్వనాథ్ ఇవ్వలేదేమో శ్రీకరి, వీళ్ళు ఇవ్వలేదేమో వేణి గారు. సరిపోయాయి. పోలండి దానం కదా మంచిది. ఉప్పేస్తే ప్రమాదం, కానీ పప్పు వేస్తే అందరికీ ఉపయోగమే. ఆ తర్వాత ఒకరికి తెలియకుండా ఒకడు వచ్చి నేను ఇచ్చాను వాడు. ఆ పూట గంగిరెద్దువాడు అదృష్టం. అది గంగిరెద్దులు ఆడించేవాడు ఎలా చెబితే గంగిరెద్దులు ఆడుతుందే అంత ఆనందకరమైన ఆట నందీశ్వరుడు చూపించేటండి ఆ పూట. అది విష్ణువు యొక్క పట్టాభిషేకం అంటే. ఇలా అందరూ ఆయనకి సేవలు చేశాక ఇక నమస్కారాలు మొదలెట్టారు. ఎంత వద్దన్నా వినిపించుకోకుండా ఢామ్మని కాళ్ళు పెట్టుకోవట్లే. అవునా, ఉపన్యాసం అయిపోయింది బాబోయ్ ఆయన కాళ్ళు అంటున్నా సరే, ఆ తర్వాత మీరు ఏమైపోయినా పర్లా, మాకు కావాల్సింది మీ కాళ్ళే, ఇంక మిగతా మేము అక్కర్లా అని కాళ్ళు గుచుక్కలు లాగుతారే. పాతకాలంలో సూర్యకాంతం ఉండేది, మీ పాదసేవ అయినా దక్కనివ్వండి అని కాళ్ళు గడిగాక ఢామ్మని కాళ్ళు తీసి మంచం మీద పారేసేది. బాబు అయినా కాళ్ళు అంటూ ఉంటాడు. పోయినా మొగుడు పూచిక పుల్లలో ఉన్న ములక్కాళ్ళలో ఉన్న రమణారెడ్డి, మీరేమైతే నాకెందుకులండి, మీ పాద పూజ దక్కింది చాలు అంది ఆవిడ. పైగా బహుశా లవకుశ అనుకుంటాను ఆ సినిమా. అలాగా అందరూ వచ్చారు, కాకపోతే కొంచెం సున్నితంగా నమస్కరించారు. మృక్కిరి గణేశ్వరులు మృక్కె జలజాసనుడు మృక్కె ముని మండలము మృక్కిరి దిగీసుల్ మృక్కెను మరుద్గణము మృక్కె గరుడ వ్రజము మృక్కె దరుజావళియు మృక్కిరు రగేంద్రుల్ మృక్కె నిగమ ప్రతతి మృక్కె మనుయూథములు మృక్కె నితిహాసములు మృక్కె నచలముల్ మృక్కె తటినీ కులము మృక్కె చతురంబుధులు అక్కమల నేత్రునకు అక్కజపు భక్తిన్. ముందు గణేశ్వరులు వచ్చారు, గణపతులు మొక్కారు. తర్వాత బ్రహ్మ నమస్కరించాడు, మునీశ్వరులు నమస్కరించారు, దిక్పాలకులు నమస్కరించారు, మరుద్గణాలు నమస్కరించాయి, గరుత్మంతులంతా వచ్చి నమస్కరించారు, రాక్షసులు నమస్కరించారు, సర్పాలు వచ్చి నమస్కరించాయి, వేదములు నమస్కరించాయి, మంత్రములు సమూహములుగా వచ్చి నమస్కరించాయి. 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి ఈ సృష్టిలో. అందరూ స్త్రీ రూపాలు ధరించి వచ్చి నమస్కరించారట. ఇతిహాసములు నమస్కరించాయి, పురాణములు వచ్చి నమస్కరించాయి, కొండలు వచ్చి నమస్కరించాయి, సముద్రాలు వచ్చి నమస్కరించాయి, నదులు వచ్చి నమస్కరించాయి. ఈ విధంగా ఎంతో భక్తితో ఆ కమలనేత్రుడికి పట్టాభిషేక వేళ అందరూ నమస్కారం చేసి ఆయన ఆశీస్సులు పుచ్చుకున్నాక గాఢంగా కౌగలించుకొని శివుడన్నాడు, ఈతడు సమస్త లోకాలకి పరిపాలకుడు, పోషకుడు, ఈ మహానుభావుడిని నాకంటే ఎక్కువ గౌరవించండి. నాకు 3 గుళ్ళు ఉంటే ఆయనకు 33 గుళ్ళు పెట్టండి. నాకు బూడిద పుయ్యండి, ఆయనకు మాత్రం చందనం పుయ్యండి. నాకు కేవలం ఓ పండు నైవేద్యం పెట్టండి, ఆయనకు మాత్రం దద్యోజనం, కట్టు పొంగలి, అదే చిత్రాన్నం, చక్కెర పొంగలి, ఇటువంటి అద్భుతమైన నేతి పిండి వంటలు నివేదన చెయ్యండి. నాకు విభూతి పొడ్డు పెట్టండి, ఆయనకి లడ్డూ పెట్టండి. నేతి లడ్డూలు వెంకటేశ్వరుడిగా ఉన్నప్పుడు కొండల మీద అలా పెట్టేయండి లడ్డూలు.
ఆ లడ్డూలు కల్తీ చేసిన వాళ్ళని కుళ్ళిపోయిన లడ్డూలు తినిపించేటటువంటి నరకంలో పారేస్తా జాగ్రత్త అని హెచ్చరించి ఆయనకి ఎక్కువ సేవ చేయమన్నాడు. అప్పటి నుంచి వైకుంఠుడు సమస్త లోకాధిపతి. శివుడి ఆజ్ఞ వల్ల అందరూ ఆయన్ని శివుడి కంటే ఎక్కువ జాగ్రత్తగా గౌరవిస్తున్నారు. ఆయన తలుచుకుంటే ముక్తినిస్తాడు. ఆయన అవతారాలు ఎత్తి అందరినీ రక్షిస్తూ ఉంటాడు. ఆయనకి సాటి ఆయనే. అటువంటి వైకుంఠుడు ఉండే లోకానికి మనం వెడతాం. ఇంకెందాక నువ్వు అడిగావు కదా ఏమని, ఎంతసేపు ప్రయాణం అని. ఆ ప్రయాణం సంగతి చెప్పాము నీకు. కానీ బ్రహ్మగారు అడిగిన మరో మాటకు కూడా సమాధానం. బ్రహ్మ నీతో ఏమన్నాడు? నువ్వు కాశీలో మరణించకపోవడం లోపం అన్నాడు. అది నిజంగా లోపమే. కాశీలో మరణించిన వాడికి మాత్రమే భూమి మీదకి తిరిగి వచ్చే అవకాశం ఉండదు, పునరావృత్తి ఉండదు. అదే అపునరావృత్తి. తక్కిన వారు ఏ లోకానికి వెళ్ళినా మళ్ళీ కొంతకాలం పోయాక తిరిగి వస్తారు. ఇప్పుడు నువ్వు వైకుంఠానికి వెడతావు. కారణం నువ్వు హరిద్వార్లో మరణించటం వల్ల. అదే కాశీలో మరణించి ఉంటే ఇక తిరిగి రావాల్సిన అవసరం లేదు. కానీ వైకుంఠంలో నువ్వు బ్రహ్మగారి కాలమానం ప్రకారంగా 1 సంవత్సరం ఉంటావు. మళ్ళీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. బ్రహ్మకాలమానం ప్రకారం వైకుంఠంలో ఎంత ఉంటాడు అంటే ఏమిటి? బ్రహ్మకాలమానం ప్రకారం 1 సంవత్సరం అంటే 4,32,000 సంవత్సరాలు కలియుగం. దీన్ని 2తో గుణిస్తే 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం. కలియుగాన్ని 3తో గుణిస్తే 12,96,000 సంవత్సరములు త్రేతాయుగం. ఈ కలియుగాన్ని 4తో గుణిస్తే 17,28,000 సంవత్సరములు కృతయుగం. మొత్తం 4 కలిపితే 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం యొక్క సంవత్సరములు కాలమానం కలిపితే 43,20,000 సంవత్సరములు. టోటల్ 9. చూడండి వీడు 43, 20,000 కలిపితే ఎంత అయింది? 4,3,2,9. అందుకే ఈ యుగాల్లో ఏ యుగమైనా కలపండి టోటల్ 9 వస్తుంది. మొత్తం 9. ఈ 43,20,000 సంవత్సరాలు ఒక 1000 గడిస్తే, అంటే ఇలాంటి మహాయుగములు ఒక 1000 గడిస్తే బ్రహ్మకు ఒక పగలు, మళ్ళీ 1000 గడిస్తే బ్రహ్మకు ఒక రాత్రి. కాబట్టి బ్రహ్మకి ఒక రోజు గడవాలంటే, ఒక పగలు రాత్రి గడవాలంటే 2000 ఇంటూ 43,20,000 మానవ సంవత్సరములైతే ఇంతకీ బ్రహ్మగారికి ఒక సింగిల్ డే. ఇలాంటివి 365 గడిస్తే ఆయనకు ఒక సంవత్సరం. అంటే బ్రహ్మ సంవత్సరం అంటే మానవలోకంలో 365 ఇంటూ 2000 ఇంటూ 43,20,000 సంవత్సరములైతే బ్రహ్మగారికి ఒక సంవత్సరం. అది 100 సంవత్సరాలు బతుకుతాడు ఆయన. 100 ఇంటూ 365 ఇంటూ 2000 ఇంటూ 43,20,000 సంవత్సరములు బ్రహ్మగారు ఆయు. అందుకని బ్రహ్మాయువు కలగడం అంటే అంత ఆయువు. కాబట్టి ఇప్పుడు ఇంతకీ బ్రహ్మగారి కాలమానం ప్రకారం 1 ఏడాది వైకుంఠంలో ఉంటావు అంటే మానవలోకంలో ఎన్నేళ్ళు గడుస్తాయి? 365 ఇంటూ 2000 ఇంటూ 43,20,000 సంవత్సరముల కాలం నువ్వు వైకుంఠంలో సుఖంగా ఉంటావు. ఆ తర్వాత మళ్ళీ భూలోకానికి వస్తావు. భూలోకంలో పరమ పవిత్రమైన ఒక నగరం ఉన్నది. అదే నందివర్ధన నగరం. ఆ నందివర్ధన నగరాన్ని పరిపాలించటం వల్ల నిన్ను నందివర్ధనుడు అంటారు. కానీ మీ నాన్నగారు నీకు వృద్ధకాలుడు అని పేరు పెడతాడు. నగరమేమో నందివర్ధనం, పేరు వృద్ధకాలుడు. ఆ నగరంలో నువ్వు మళ్ళీ భూలోకానికి వచ్చి రాజు అవుతావు. ఇది అంతకాలం వైకుంఠంలో ఉన్నాక తిరిగి భూలోకానికి వస్తావు. చాలా కాలం రాజ్య పరిపాలన చేస్తావు. చిన్నప్పుడు రాజ్య పరిపాలన నీ చేతికి వస్తుంది. ఆ నవయౌవనంలో ఆ సమయంలో ఈయన ఏం చేస్తాట, ఒక వేశ్య ద్వారా మద్యపానానికి అలవాటు పడతాట. కాశీలో మరణించకపోవడం వల్ల కొంతకాలం మద్యపానానికి అలవాటు పడతాడు. ఆయనకు ఒక గురువు గారు ఉన్నారు. ఆ గురువుగారు అసలు పేరు ఏంటో తెలియదు, కానీ మన వాళ్ళు పరమానందయ్యగా మార్చేశారు. ఆ గురువుగారు ఒక రోజున వచ్చి, నాయన నందివర్ధన మహారాజా, స్త్రీలోలత్వం వల్ల శివుడి పూజ మర్చిపోతున్నావు, శివ పూజ విడిచిపెట్టకు సుమా, నువ్వు మహారాజువి. అందున నీ నగరంలో నీ భవనంలో అద్భుతమైన శివాలయం ఉన్నది. శివుడికి 3 పూట్ల ఒక పువ్వు పెట్టలేవా?
పోని 3 పూట్ల చేయలేకపోయినా ప్రొద్దుటే ఎక్కడున్నా సూర్యోదయ సమయమునకు నీ అంతట నువ్వు స్వయముగా శివుడి మీద ఒక నీళ్ల చుక్క పోసి పువ్వులు వెయ్యవలసిందే, ఈ మాట నాకు అన్నట్ట. అప్పుడు ఈ నందివర్ధనుడు లేక వృద్ధకారుడని పేరు కలిగిన మహారాజు గారు తథాస్తు, గురువుగారు చెప్పిన మాట కాదన్ను, గురువుగారు తాగమంటే 3 సార్లు మంచినీళ్ళు తాగుతాను, గురువుగారు పువ్వు పెట్టమంటే పువ్వు పెడతాను, నవ్వమంటే నవ్వుతాను, ఏం చేయమంటే చేస్తాను, గురువాక్యంతో కర్తవ్యం. ఈ రోజు నుంచి మీకు మాటిస్తున్నాను, ఏ పరిస్థితిలో ఉన్నా సూర్యోదయ సమయమునకు శివలింగం మీద ఒక పువ్వు తప్పక పెడతాను, వీలుంటే నీళ్లు కూడా పోసి అభిషేకం చేస్తాను అన్నాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తాగుడు మానలేకపోయినా మాట నిలబెట్టుకున్నాడు. ఇలా ఉండగా ఒక రోజున కార్తీక సోమవారం వచ్చింది. ఆదివారం నాడు ఈయన నర్తకి దగ్గరికి వెళ్ళాడు, రాజనర్తకి ఇంటికి. ఆ నర్తకి రోజు కంటే ఇంకో 4 గుడ్లు ఎక్కువ పోసింది. ఈ తాగుబోతులు తాగే కొద్దీ రెచ్చిపోతారట, మరి ఏమిటో తెలియదు, కంట్రోల్లో ఉండరట. కారణం ఏమిటో ఓసారి ఎవడన్నా కనపడితే అడగాలి. రామరామ బ్రహ్మస్వరూపాలు అవ్వవలసిన వాళ్ళు తాగిపోతులై పాడైపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సరే పాపం ఎక్కువ తాగి పడుకున్నాడు. ఈయనకి పోస్తూ ఆవిడ కూడా పుచ్చుకుంది, కొంచెం అమృతంలాగా ఇద్దరు పుచ్చుకుని తాగారు, పడుకున్నారు. తెల్లవారుజామున వేశ్యామందిరంలో ఉండిపోయాడు. రోజు రాత్రి తాగినా ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఇంటికి వచ్చేవాడు. కానీ ఈ పూట ఇంటికి రాలేదు, పూజామందిరానికి రాలేదు. ఆ మత్తులో వేశ్యామందిరంలో పడుకున్నాడు. కార్తీక సోమవారం వచ్చేసింది కదా. ఊళ్ళో ఉన్న శివాలయంలో, నగరంలో ఉన్న శివాలయంలో ఉన్నటువంటి అర్చకులు ప్రొద్దుటే వెళ్ళి మహాన్యాసపూర్వకంగా అభిషేకం మొదలెట్టారు. ఈయన పూజామందిరంలో ఆలయం ఉంది, నగరంలో ప్రజల కోసం పెద్ద శివాలయం ఉంది. ఆ శివాలయంలో అర్చకులు మంచి కంఠంతో ఉచ్చైహి స్వరంతో వేదమంత్రాలు చదువుతున్నారు. అందులో మహానుభావులు ఆ రోజుల్లో వాళ్ళ కంఠమే వేరండి. ఇప్పుడు అంత కంఠం కష్టం. కానీ మైకులు లేని రోజుల్లో ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః అఘోరేభ్యోథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం అని వాడు చదువుతూ ఉంటే ఎక్కడో గుళ్ళో ఉన్న మంత్రం ఊరి చివరి దాకా వినపడేది. ఏది లౌడ్ స్పీకర్లో కూడా అలా వినపడదు. అసలు ఆ కాలము అద్భుతమైన శక్తి వేరు. ఈ మంత్రం చెవిలో పడింది రాజుగారికి. ఉలిక్కిపడి లేచాడు. ఆయన వేశ్యాగృహంలో ఉన్నాడు. అక్కడి నుంచి రథమెక్కి వెళ్ళినా కనీసం ఇంటికి వెళ్ళి స్నానం చేయడానికి 2 గంటలు పడుతుంది. అంటే సూర్యోదయం దాటిపోతుంది. సూర్యోదయ సమయమునకు శివలింగాన్ని అర్చన చేస్తాను అని గురువుగారికి మాటిచ్చాడు. కొన్ని బయటవాడికి ఇచ్చాడు కాదు, గురువుగారికి మాటిచ్చాడు. గురువుకి మాటిచ్చాక తప్పుతారండి ఎవరైనా? గురువుగారు మీ కాళ్ళు పట్టుకున్నాను, చచ్చేదాకా వదలను అంటే వాడు వదలకూడదు, వదిలితే పిశాచం అయిపోతాడు. స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే గురువునికి ఇచ్చిన మాట తప్పారా వాడంతటి పాపాత్ముడు మరొకడు ఉండడు. వాడికి ఈ సృష్టిలో మళ్ళీ విముక్తి ఉండదు. పిశాచమై తిండి లేక తిప్పలేక అల్లాడిపోతాడు. అందుకే నేను వణికిపోయాడు. సూర్యుడు ఉదయించే సమయం వస్తుంది, వెళ్ళలేడు, పూజ చేయలేడు, ఏం చేయాలి? నిజంగా ఇక్కడ మాత్రం మహానుభావుడు సముద్రాల వారు అద్భుతమైన పద్యం రాశారండి పరమానంద శిష్యుల కథలో. అక్కట కన్నుకానక మదాంధుడనై ప్రియురాలి ఇంటిలో చిక్కితి. అక్కట కన్నుగానక మదాంధుడనై ప్రియురాలి ఇంటిలో చిక్కితి. శైవ పూజ ఎటు చేయుదు వేళ అతిక్రమిల్చే. ఇందెక్కడ కానరాదు పరమేశ్వర లింగము బోలురాయో. వేరొక్క పదార్థమో తుదక యుక్త
అయుక్తమెయైన ఇకెట్టులీశరా. కన్ను విన్ను కానక ఇదిగో ఈ వేశ్యాగృహంలో ప్రియురాలింట్లో పడ్డాను, తెగ తాగిన మత్తులో పడ్డాను, వేళ దాటిపోతోంది, శైవ పూజ ఎలా చేస్తాను? పోని ఇక్కడే ఉండి శివ పూజ చేద్దామా ఈ ప్రియురాలింట్లో అనుకుంటే, ఇక్కడ మాట వరసకు కూడా శివలింగము వలె కనబడే రాయి కూడా లేదు, ఒక్క రాయి గుళకరాయి కూడా లేదు. పోని అది పనికి మాలిందైనా అయుక్తమే, అంటే పూజ చేయడానికి పనికిరాని వస్తువు అయినా లింగము వలె కనబడితే పూజ చేద్దామంటే అటువంటిది కూడా లేదు. ఎలా అని వణికిపోయాడు. శివుడి మీద ఎంతో భక్తి వల్ల శివ నా చేత శివ పూజ చేయించుకోవా అనగానే శివుడు ఆయనకు దారి చూపించాట. ఆ వేశ్య మంచం మీద నిద్రపోతోంది. ఆవిడ పైన కప్పుకున్న పవిటి కొంగు పక్కకెళ్ళింది. ఆవిడ వక్షోజం ఒకటి బయటకు వచ్చింది. ఆ వక్షోజం అచ్చం శివలింగంలా కనపడింది వాడికి. ఏం విచిత్రమైన భక్తి అండి అది. వెంటనే అదే శివలింగం అనుకుని అంత పూర్వం రాత్రి ఆ వేసు కోసం తెచ్చిన కొన్ని పువ్వులు ఉన్నాయి, పూజ చేయకుండా పక్కన పెట్టాడు. ఆ పువ్వులు తీసి ఓం నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఓర్ధ్వాయ నమః, ఓర్ధలింగాయ నమః అంటూ ఒక్కొక్క మంత్రం చదువుతూ పువ్వులు వేసాడు దాని మీద. కార్తీక మాసం సోమవారం, పూర్ణిమతో కూడిన సోమవారం అంటే పైగా ఆనాడు ప్రపంచంలో ఉన్న మహానుభావులైన యోగులు, ఋషులు, సురులు, సిద్ధులు, సాధ్యులు, కిన్నరులు, పన్నగులు, యక్షులు, చారణులు, అసురులు, విద్యాధరులు, గంధర్వులు మొదలైన వాళ్ళంతా కైలాసానికి వెళ్ళి దివ్య పుష్పములు శివుడి మీద వేస్తే, శివుడు ఎదురుగుండా నిలబడి ఆయన పాదాల మీద వేస్తే ఒక్క పువ్వు కూడా పాదం మీదకి చేరలేదు. ఈ వేశ్యావక్షోజం మీద పువ్వులు వేస్తూ ఉంటే నందివర్ధన మహారాజు గారు ఆ పువ్వులు భూలోకం నుంచి వెళ్ళి ఆయన పాదాల మీద పడ్డాయి. ఓం ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః, పరమాయ నమః, పరమలింగాయ నమః అని ఈయన వేసిన పుష్పములు పాదాల మీద పడుతుంటే పార్వతీదేవికి చికాకు వచ్చింది. భర్త కేసి సీరియస్గా చూసింది. కొంచెం అప్పుడప్పుడు భార్యలో కోపం వచ్చినప్పుడు ఇలా చూస్తారు దిక్కుమాలాడు అన్నట్టుగా. అమ్మవారు కాబట్టి అలా చూసే అధికారం ఉన్నది. ఏమిటి పార్వతి అన్నాడు నవ్వుతూ. భార్య ఎలా చూసినా కోపం రాని వాడిని నిజమైన భర్త అంటారు. అతను అసలైన విశ్వనాథుడు అంటే ఏమంటే కోటవారు. భార్య ఎప్పుడైనా అలా చూస్తేట భర్త కోపం రాకూడదట. అప్పుడు భర్త అన్నారు, నేను మిమ్మల్ని అందరినీ పరీక్షించి చూశాను కాబట్టి చెబుతాను, నిజంగా వీళ్ళంతా విశ్వనాథులే పాపం. అందులో మా తాతగారి సంగతి చెప్పక్కర్లేదు. ఆయనకి మాట వరుసకు కూడా కోపం రాదు, ఏదో అప్పుడప్పుడు తప్ప. రోజుకు ఒక 3 సార్లు తప్ప అంతకంటే ఎక్కువ కోపం రాదు. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే అలా చూడగానే ఎందుకు అలా చూసామన్నట్ట. ఇంతమంది మహానుభావులైనటువంటి వాళ్ళు పవిత్రమైన పుష్పాలు పాదాల మీద వేస్తూ ఉంటే స్వీకరించరు, వాడు నీచమైన పూజ చేస్తే స్వీకరిస్తున్నారు. ఏమిటంటే వాడికి ఉన్నంత మానసిక భక్తి వీళ్ళకి లేదు. వీళ్ళకి భక్తి ఉంది, అతని మనస్సులో దృఢమైన భక్తి ఉన్నది, ఆవేదన ఉన్నది. అందుకే వాడంటే నాకు ఇష్టం. పై శుద్ధి కాదు, మానసిక శుద్ధి కావాలి నాకు అన్నాడు ఆయన. అలా ఆ పూజను అంగీకరించాడు. ఆ తర్వాత ఆయన జీవితం మార్చాడు. ఒక విద్యాధర కన్య ఆయనకి భార్య అయ్యింది. ఆ తర్వాత ఆవిడతో కలిసి పూజించాడు. అలా పెద్ద కాలం రాజ్యం చేస్తావు నాయనా అని పుణ్యశీల సుశీలు చెబుతున్నారు. ఎవరికి? ఈ శివశర్మకి. ఆ తదనంతరం నువ్వు కాశీకి వెళ్ళిపోతావు. చివరి క్షణాల్లో ఏం చేస్తావు? నీ నగరం నందివర్ధనం విడిచిపెడతావు. శివశర్మ, నీవు కాశీలో మరణిస్తావు. సుస్పష్టంగా చెప్పాడు ఆయన. కాశీలో మరణిస్తావు. నీ పరిపాలనా కాలంలో కురియు నెల 3 వానలు, సురభులు చన్నవసి పితుకు, సుకృతము జరగున్ ధర కొండ్ర వేలు పండును, పరగున్ పురుషాయుషంబు ప్రజలకు నెల్లం. నీ పరిపాలనా కాలం చాలా గొప్పది. నువ్వు నందివర్ధనపురాన్ని పరిపాలిస్తున్న కాలంలో నెలకి 3 వానలు కురుస్తాయి, ఆవులు చక్కగా పాలిస్తాయి, భూమి సస్యశ్యామలమవుతుంది, పంటలు పండుతాయి, ప్రజలకు ఆయువు పెరుగుతుంది. 120 ఏళ్ల ఆయువుని ఏమంటారు? పురుషాయుషము అంటారు. గుర్తుపెట్టుకోండి. కొన్ని రూఢ్యర్థాలు. పురుషాయుషము అనగా 120 సంవత్సరములు. ఇన్నేళ్ళు బతుకుతారు ప్రజలు. ఈ విధంగా నువ్వు చాలా కాలం రాజ్యం చేశావా? క్రమంగా అన్నీ విడిచిపెట్టి కాశీకి వెడతావు.
అక్కడ విశ్వనాథుడిని సేవిస్తావు. ఆ విశ్వనాథుని అనుగ్రహంతో కాశీలో శరీరం విడిచిపెడతావు. విడిచిపెట్టాక కైలాసానికి వెళ్ళిపోతావు. ఇక నీకు పునరావృత్తి ఉండదు. ఇది నీకు రాబోయే కాలపు విశేషం. ఇది నీ రాబోయే కాల లక్షణం. అవన్నీ నీకు చెబుతాను జాతకం. ఈ విషయాన్ని వాళ్ళు ఏమని చెప్తారో తెలుసా? రహస్యము, ఎవరికి చెప్పద్దు. వైకుంఠలోగాదాగత్య పత్తనే నందివర్ధనే భౌమాని భుక్త్వా సౌఖ్యాన్ని పుత్రానుత్పాద్య సుందరాన్. వైకుంఠం నుంచి నందివర్ధన మహారాజు అయ్యాక ఈ భూలోక సుఖాలు అనుభవించి పుత్రుల్ని, పైగా సుందరాన్ అన్నారు, అందమైన కొడుకుల్ని కన్న తర్వాత అందమైన కైలాసానికి కడతావు అని పలగ్గా అప్పుడు వాడు ఆనందపడ్డాడు. తర్వాత ఆ మహానుభావుడు వైకుంఠానికి వెళ్ళాడు. ఇదిగో పుణ్యశీల సుశీలుడు చెప్పినట్లుగా మోక్షం పొందాడు అని ఈ కథ అంతా ఎవరు చెప్పారు? లోపాముద్రకు అగస్త్యుడు చెప్పాడు. అది మర్చిపోకూడదు మనం. ఎక్కడ చెప్పాడు? శ్రీశైలంలో. ఇక్కడ ఆ విషయం మనం మర్చిపోకూడదు. పురాణంలో ఏం చెప్పారు ఆయన చెప్పాడు అంటారు అంతే. కానీ అసలు ఎందుకు చెప్పాడు ఆయన? శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే యదమేవ హి సత్యం చేత్ కిమర్థం కాశిరిష్యతే అని ఆవిడ అడిగింది. ఏమండి, శ్రీశైల శిఖరమును చూస్తే పునర్జన్మ ఉండదన్నారు, అలాంటప్పుడు చచ్చినప్పుడు తప్ప మోక్షము లేవని, అంటే మరణానంతరమే మోక్షం ఇచ్చే కాశీకి ఎందుకు వెళ్ళడం? కాశీలో చస్తే ముక్తి, ఇక్కడ శ్రీశైల శిఖరం చూస్తేనే పునర్జన్మ ఉండదు. పునర్జన్మ లేదంటే అది ముక్తి కదా అని ఆవిడ అడిగింది. అప్పుడు అది ముక్తి కాదు. ఈ శ్రీశైల శిఖరం చూడడం వల్ల, వెంకటాచలమునకు వెళ్ళడం వల్ల, అస్సాములోని కామాఖ్య 2025లో చేస్తున్నాం ఉండే దేవి భాగవతం 25, అది 24లో కాదు. ఎందుకంటే మాకు అన్ని పెండింగ్ వర్క్సే. కొందరు అన్నారు అప్పటిదాకా బతుకుతామని. నా అనుగ్రహం ఉంటే మీరు గ్యారంటీగా క్షేత్రానికి వస్తే కానీ వెళ్ళాలి, 100 ఏళ్ళు నిండిగా. నాకు నమ్మకం, నేను ఆ భగవంతుడిని పట్టుకున్నాను. ఫలానా వాళ్ళకి యాత్ర మీద ఆసక్తి ఉన్నది, వాళ్ళు రావాలనుకుంటున్నారు, వస్తారు. మరి కొంతమంది అప్పటిదాకా మేము పారాయణ చేయగలమా, నడవగలమా అని అమాయకంగా అడుగుతారో, మాయికంగా అడుగుతారో. మీరేం భయపడకండి. మీకు మనస్ఫూర్తిగా అక్కడ పారాయణం చేయాలనే కోరిక ఉంటే మీ కోరికయే నా వెంటపడి నన్ను మీ వెంటపడేలా చేసి మిమ్మల్ని అక్కడికి వచ్చేలా చేస్తాను. ఇదిగో ఈ గౌహతి ఇవన్నీ తిరగ్గా ఎన్నో పుణ్యకార్యాలు చేయటం వల్ల వచ్చే పుణ్యం వల్ల ఏదో ఒక జన్మలో కాశీలో మరణించే యోగం వస్తుంది. కాశీలో మరణించే యోగం వస్తే వాడు శాశ్వత కైవల్యం పొందుతాడు. ఇది పరమ పవిత్రమైన శివశర్మ ముక్తికి సంబంధించిన కథ. దీనిని చెప్పినవాడు, శ్రద్ధతో ఒక్కరోజు కూడా మధ్యలో గైరుహాజరు కాకుండా విన్నవాడు, వ్రాసినవాడు, వీళ్ళంతా కూడా ముందు ఆయువు పొందుతారు, ఆరోగ్యం పొందుతారు, ఐశ్వర్యం పొందుతారు, వారి వారి నమ్మకాన్ని బట్టి ఫలితాలు పొందుతారు అని చెప్పి ఆమెకి నమ్మకం కలగజేసి తద్వారా మనకి సందేహం తొలగించి అప్పుడు మల్లికార్జునుడికి ప్రదక్షిణ చేశాడు. మల్లికార్జున లింగాన్ని భక్తి శ్రద్ధలతో పూజించాడు. వృద్ధ మల్లికార్జునుడు కూడా ఉంటాడు అక్కడ, ఆయనకి పూజ చేశాడు. ఆ లోపల ఉన్న వీరభద్రుడిని పూజించాడు. పరమ పవిత్ర జగదేకమాత భ్రమరాంబికామాతకి కుంకుమ పూజ చేశాడు. అప్పుడు లోపాముద్రకి లోపల ఆవిడ ఒక విగ్రహం ఏర్పాటు చేసింది. అందుకే ఇప్పుడు మీరు భ్రమరాంబ ఆలయానికి వెళితే లోపల గోడ మీద సప్తమాతృకులు ఉంటారు, ఓ పక్కన లోపాముద్ర కూడా ఉంటుంది. చూడండి ఈసారి ఆ గుళ్ళో కాసేపు కూర్చుంటే మనం అవన్నీ చూడవచ్చు. ఈ విధంగా అందరినీ పూజించి పరమ పవిత్రమైన ఆ క్షేత్రం నుంచి బయలుదేరాడు. మళ్ళీ దక్షారామం వచ్చాడు, భీమేశ్వరుణ్ణి చూచాడు. దారి పొడుగుతా గోదావరిలో ఉన్న పట్టిస వీరభద్రేశ్వరుని చూచాడు. వెంకటాచలం వెళ్ళాడు, కాళహస్తి వెళ్ళాడు. ఇలా సకల క్షేత్రములు తిరిగి చివరికి సామిమలకు వెళ్ళాడు. కుమారస్వామి వారు ఉండే కొండ దగ్గరికి వెళ్ళాడు. అసలు ఈ పురాణమే స్కాంద పురాణం. స్కందుడు చెప్పాడు కనుక స్కాంద పురాణం ఇది. ఆ పురాణంలో ఇప్పుడు మనం వింటున్నది కాశీఖండం. ఆ స్వామిమలకు వెళ్ళగానే ఎప్పుడు చూచినా 12 ఏళ్ల బాలుడిలాగా భక్తులకి దర్శనమిచ్చే మహానుభావుడు కుమారుడు. అసలు ఎంత అందంగా ఉంటాడండి ఆయన. ఇప్పుడు కాశీఖండం బ్యానర్ బయట పెట్టారు. ఓ పక్కన నా ఫోటో, ఓ పక్కన మనందరికీ తండ్రి అయిన కుమారస్వామి ఫోటో పెట్టారు. ఆ బుజ్జి రూపంలో ఈటి పుచ్చుకున్నటువంటి ఆ మహానుభావుడిని చూస్తే మనస్సు ఏదో తెలియని ఆనందంతో నిండిపోదా? కుమారస్వామిని చూస్తే కేవలం దేవుడు చూసినట్టు కాదు, మన ఇంట్లో వాడు కొడుకునో మన మనవాడినో లేకపోతే మన బాల్యాన్నో చూసుకున్నటువంటి ఒక అనుభూతి కలుగుతుంది.
అందువల్ల ఆ పరమాత్మకి కుమారుడికి భక్తితో నమస్కారం చేయి, కార్తికేయుడికి నమస్కారం, స్కందునికి నమస్కారం, గణపతి యొక్క సోదరుడికి నమస్కారం, ఉమాపుత్రుడికి నమస్కారం, 6 ముఖములు కలిగిన పరమాత్మకి నమస్కారం. అక్కడికి వెళ్ళి అత్యంత భక్తితో ఆయనకు నమస్కరించాడు. కుమారస్వామి వారు కూడా అగస్త్యుడిని గౌరవిస్తాడండోయ్. కుమారుడికి పండితులంటే ఇష్టం. ఆసనం ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అమ్మవారిని లోపాముద్రను కూడా కూర్చోబెట్టుకున్నాడు. ఏం నాయనా, నువ్వు వచ్చిన పని ఏమిటో నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు. జగన్మాత, మా ఆరాధ్య దేవత, కరవేరపురంలో ఉన్న లక్ష్మి, కొల్హాపుర మహాలక్ష్మి నిన్ను నా దగ్గరికి వెళ్ళమని పంపింది. ఆ లక్ష్మీదేవి పంపగా నువ్వు వచ్చావని తెలుసు, అందుకే నీ కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు ఆయన. అందువల్ల మనకి రికమెండేషన్ లెటర్ ఎవరిచ్చారో దాన్ని బట్టి పని అవుతుంది. రికమెండేషన్ లెటర్ ఇచ్చిన వాడికి దిక్కు లేకపోతే, ఒకసారి ఒక లెటర్ ఇచ్చాడు, వెళ్ళు ఉద్యోగం వస్తుందన్నాడు. ఈ లెటర్ పట్టుకెళ్ళగానే ఎవడై లెటర్ ఇచ్చింది అని అడిగాడు వాడు. లెటర్ చదివి కింద సంతకం చూడండి అన్నాను. ఏమో తెలియదు, ఎవడో ప్రసాద్ అట, ఆ ప్రసాద్ ఎవడో పో అన్నాడు వాడు. చచ్చినంత పని ఇది నాకు. కాబట్టి ఒక్కోసారి ఈ ఇచ్చేవాడు తనేదో గొప్పవాడు అనుకోవచ్చు, లేదా అవతలవాడు వీడి మీద గౌరవం లేనివాడు అయ్యి ఉండదు, చెప్పలేం. కానీ ఇక్కడ అలా కాదు. స్కందుని దగ్గరికి వెళ్ళి కాశీ మహిమ విను అని చెప్పినది కొల్హాపుర మహాలక్ష్మి. అందువల్ల ఈయన ఇక్కడికి వచ్చాడు. రాగానే వెంటనే ఆయనే ఉన్నాడు, లక్ష్మీదేవి పంపగా వచ్చావని నాకు తెలుసు. అది కూడా కరవీరపుర మహాలక్ష్మి, వరలక్ష్మి పంపింది. అందుకే నీ కోసం ఎదురు చూస్తున్నాను ఆయన. అంతటి అమ్మ లక్ష్మీదేవి పంపితే నేను నా దగ్గర కూర్చోబెట్టుకుని పురాణం చెప్పకుండా వదులుతానా? రికమెండేషన్ లెటర్ మామూలు లెటరా అని ఆయన కూర్చోబెట్టి, ఇప్పుడు నీ మనస్సులో ఉన్న సందేహాలు అడుగన్నట్ట. ముందు నాకు వారణాసి క్షేత్ర మహిమ వినిపించు అన్నాడు అగస్త్యుడు. ఓ అలాగే అనలేదండో ఆయన. వారణాసి క్షేత్ర మహిమ వినాలనుకుంటున్నావా? అయితే కాశీఖండం చెప్పేనా అని డైరెక్ట్గా అనలేదు ఆయన. అహం షణ్ముఖశ్చాపి, నేను 6 ముఖములు కలిగిన వాణ్ణి. అంటే 6 ముఖాలు ఉన్నాయి. 6 ముఖాలు ఒకేసారి విప్పినా కాశీ మహిమ చెప్పలేను. 6 ముఖాలు కాదు, 6,000 ముఖాలు ఉన్నవాడు కూడా కాశీ మహిమ వర్ణించలేడు. కాశీ అంత గొప్పది. శ్రీనాథుల వారి అనువాదం కూడా చాలా గొప్పగా ఉందండి. 6 ముఖములు కలవాడనవుదుగాని, 6 ముఖములు కలవాడనవుదుగాని, నిగమ శాస్త్రార్థములు కాన నేర్తుగాని, అధిక వైదగ్ధ్యవంతుండనగుదుగాని, కడగి వర్ణింపనోప శ్రీకాశీ మహిమా. దాన్ని బట్టి కాశీ అంత గొప్పదో ఆలోచించండి. 6 ముఖాలు ఉన్నాయి నా దగ్గర, అయినా కాశీని వర్ణించలేను. నేను సమస్త శాస్త్రములు చదువుకున్నాను. వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు నా నాలుక చివర ఉంటాయి, కంఠస్థం చేశాను. అయినా కాశీ మహిమ వర్ణించలేను. మహాపండితుణ్ణి, వైదగ్ధ్యవంతుడు అంటే వాక్కుతో కూడిన పాండిత్యం కలవాడు, అంటే ఉపన్యాసం చెప్పే నేర్పున్న పండితుడు. అంత పండితుణ్ణే, కానీ ఏం లాభం? అయినా కాశీ చెప్పలేను కాశీ మహిమని. కాశీ అంత గొప్పది ఆయన చెప్పలేక కాదు, కాశీ మహిమ అంత గొప్పది అని చెప్పడానికి ఆయన అలా అన్నాడు. ఆయనే నేను పూర్తిగా కాశీ మహిమ వివరించలేనంటూ అంటే, ఈ మధ్యన కొంతమంది కాశీఖండం అంటే నేనే చెప్పాలి, నేను చెప్పినట్టుగా ఎవరు చెప్పలేదు, నేను వచ్చాక కాశీ గురించి బాగా డెవలప్ చేశాడు కాశీని ఏంటో, కాశీ గురించి ప్రచారం చేశానంటే వాడి గురించి ఏమన్నాలో నాకైతే తెలియదు, ఆ ఈశ్వరుడికి తెలియాలి. కాశీ గురించి ఎప్పటికీ ఏమీ తెలియదు, మనకి తెలిసినట్టు అనిపిస్తుంది. కాకపోతే మిగతా వాడికంటే వీడు కొంచెం బాగా చెబుతాడు, వీడు చెప్పేది అవతలవాడికి అర్థం అవ్వచ్చు, కొంచెం ఆనందం కలిగించవచ్చు. అది కొంతవరకే. సంపూర్ణముగా శ్రీ కాశీపుర మహిమను వర్ణించటం ఆదిశేషుడి వల్ల కూడా కాదు. కాబట్టి కాశీలో ఏమేమి నీకు తెలుసుకోవాలనుందో ఒక్కొక్క ప్రశ్న వేస్తే ప్రశ్న జవాబు, ధర్మ సందేహాలు తీరుస్తూ ఉంటాను. యాదగిరి ఛానల్లో 24వ తారీఖు 9 to 10 అడుగు అన్నట్ట. ఇది లైన్ దొరికితే
ఇప్పుడు లైన్ దొరికింది, దీనికి ఎదురుకుండా కూర్చున్నాడు కదా, అందుకని గొట్టం కొట్టేశాడు. మొట్టమొదటిది కాశీకి అవిముక్త స్థానం అని పేరెందుకు వచ్చింది? ఇక్కడ మణికర్ణికా తీర్థం ఎలా ఏర్పడింది? ఇంకా కాశీకి అనేక నామాలు ఉన్నాయి. కొంతమంది ఆనందకాననమని, కొంతమంది మహాశ్మశానమని, కొందరు రుద్రావాసమని, కొందరు వారణాసి అని, కొందరు కాశీ అని, ఇలా రకరకాల నామాలు చెబుతున్నారు. ఇవన్నీ ఉన్నాయా లేక కొన్నే ఉన్నాయా అనగానే అయితే చెబుతున్నాను నేను. కాశీని ఈశ్వరుడు ఒక్కసారి కూడా విడిచిపెట్టాడు, మాట వరసకు కూడా విడిచిపెట్టాడు. అందుకని దీనికి అవిముక్త స్థానము అంటే ఈశ్వరుని చేత ఒక్కనాడు కూడా విముక్తము కాని స్థానం అని పేరు అన్నమాట. మనం ఒకసారిగా ఒకసారైనా మన ఇల్లు వదిలిపెడుతున్నాం లేదా? మీరున్నారు, ఉపన్యాసం వినడానికి ఇక్కడికి వచ్చారు, దానివల్ల ప్రయాణంతో కలిపి 4 గంటల సేపు ఇంట్లో ఉండడం లేదు. కాబట్టి మీ ఇల్లు అవిముక్తం కాదు మీ చేత. కానీ శివుడు అలా కాదట, ఎక్కడికైనా పెడతాడు, కాశీలోనే ఉంటాడు. కాశీలో ఉంటూనే ఇంకో చోట పెడతాడు. కాశీని ఎప్పుడూ విడిచిపెట్టాడు. అందువల్ల అవిముక్త స్థానం. ఈ అవిముక్త స్థానం ఎలా వచ్చిందో చెబుతాను. ఒకప్పుడు ఈ చరాచర జగత్తులో ఏ లోకాలు లేవు. ఈ భూలోకం లేదు, భువర్లోకం లేదు, సువర్లోకం లేదు, మహర్లోకం లేదు, జనలోకం లేదు, గోలోకం లేదు, తపోలోకం లేదు, అతలం వితలం సుతలం తలాతలం రసాతలం పాతాళం వంటి ఏ లోకాలు లేవు. అంతా ఒకటే మా లోకం. ఆనాడు చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, కాంతి లేవు. ప్రపంచమంతా కటిక చీకటి, కేవలం జలం తప్ప ఏమీ లేదు. అటువంటి కాలంలో ఈశ్వరుడు తన మనస్సంకల్పంతో ఒక లోకాన్ని సృష్టించుకున్నాడు. ఆ లోకం ఆ చీకట్లో ధగ ధగ వెలిగింది. కోటి సూర్యుల కాంతితో, అనేక చంద్రుల కాంతితో, అనేక నక్షత్రముల కాంతితో వెలిగిపోయింది. అలా వెలిగిపోతూ ఉండడం వల్ల దానికి కాశీ అని పేరు వచ్చింది. కాశ్రు దేప్తౌ. కాశ్రు అని ఒక ధాతువు ఉన్నది. ధాతు అంటే ఏమిటనమాట? రూట్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్, క్రియ యొక్క మూల పదార్థం. ఆ కాశ్రు అనేది ప్రకాశమునందు వాడతాం. ఇది ఎప్పుడూ ప్రకాశిస్తుంది కనుక కాశీ. కాశీ అనగా ప్రపంచ ప్రళయ కాలంలో కూడా ధగధగ వెలిగిపోతుంది. మళ్ళీ ఆ కాంతిని కూడా దేనితోనూ పోల్చలేము, అంత కాంతివంతమైనది. ఆ కాశీని నీళ్లల్లో మునిగిపోకుండా ఉండడానికి శివుడు తన శూలము యొక్క కొన మీద పెట్టాడు. త్రిశూలంలో ఎన్ని ముళ్ళు ఉంటాయి? 3 ముళ్ళు ఉంటాయి. అందుకే త్రిశూలం. శూలము అనగా ముళ్ళు, పొడవడానికి పనికొచ్చేటటువంటి ఆయుధం. అటువంటివి 3 ఉన్నాయి కనుక త్రిశూలం. అందులో మధ్యలో ఉన్న ముళ్ళు యొక్క కొన మీద ఈ కాశీని అట్టెబెట్టాడు ఆయన. అందుకే ప్రళయకాలంలో కూడా నీళ్లలో మునిగిపోదు. శూలం మీద నిలబడి కూడా కదలకుండా ఉంటుందిట. ఉదాహరణకి భూకంపాలు వస్తాయి, కాశీకి భూకంపం రాదు. ప్రపంచమంతా నాశనం అయిపోతుంది. ఈ ముళ్ళు మీద తొణకక బెణకక కదలక ఒక్క కాశికాపురం మాత్రం సుస్థిరముగా ఉంటుంది. అందుకే కాశీలో గంగా స్నానం చేసేటప్పుడు త్రికంటకాగ్రస్థితే, త్రిశూలం పైన నిలబడేటటువంటి కాశికా పట్టణములో ఉన్నాను అని సంకల్పం చెబుతాం. ఆ కాలంలో శివుడికి కూడా రూపం లేదు. మొదట్లో ఆయన పరమాత్మ, అంతటా వ్యాపించే చైతన్యం. ఆ చైతన్యం తెల్లని రూపం ధరించింది. ఆ తెల్లని రూపమే శివుడు. ఆయన తన ఎడమ భాగంలోంచి అమ్మవారిని సృష్టించుకున్నాడు. ఆ ఇద్దరు అర్ధనారీశ్వరులు కలిసి ఉంటారు. వారు ఆ ఆది కాలంలో కాశీని సృష్టించుకొని అందులో ప్రవేశించారు. సృష్టి ప్రథమ కాలంలో ఉండడానికి చోటు లేకపోతే కాశీని సృష్టించుకుని అందులో ప్రవేశించారట. అప్పుడు మొదలుకొని ఇప్పటిదాకా ఆ కాశీని వాళ్ళు విడిచిపెట్టడం లేదు. ఈ స్కందుడి కథ చెబుతూ ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు నేను నీకు చెబుతున్నది ఇది కాశీ, దాని ఉత్పత్తి, దానికి వచ్చిన పేర్లు, ఈ విశేషములన్నీ మా అమ్మకి మా నాన్నగారు చెప్పారు. అంటే శివుడు పార్వతికి చెప్పాడు. శివుడు పార్వతికి చెప్పినప్పుడు నేను పక్క నుండి విని అది నీకు చెబుతున్నాను అన్నాడు. మా నాన్నగారు అన్నమాట యథాతథంగా చెబుతున్నారు, విను. ఉండ చోటెచ్చటను లేక ఉత్పలాక్షి, మనము చేరితివ విముక్త మండలంబు, నాడు మొదలుగా ఇప్పుడు నున్నారమందు కాశికాపుర శుభ సంజ్ఞకంబునందు.
ఆనాడు జగత్తంతా ప్రళయకాలంలో నీళ్లలో మునిగిపోయినప్పుడు ఉండడానికి చోటు లేక మనం సృష్టించుకున్న ఈ పురం కాశికాపురంలో మనం చేరాం. ఇప్పటి వరకు దీన్ని విడిచిపెట్టలేదు. మీకు అనుమానం రావచ్చు, శివుడి మధ్యలో దివోదాసు కాలంలో వదిలిపెట్టాడని. దివోదాసు కాలంలో పైన ఉన్న స్థూల రూపం విడిచిపెట్టి సూక్ష్మ రూపంతో విశ్వనాథలింగం రూపంలో అక్కడే ఉన్నాడు. అది ఎవడికి తెలియదు. అందుకే ఆ టైంలో కూడా బయటకు కనబడ్డ కానీ విశ్వనాథ లింగంలోనే ఉన్నాడుగా. విశ్వనాథలింగంలో ఉన్న జ్యోతి బయటికి వెళ్ళదు కదా, అందువల్ల కూడా విడిచిపెట్టలేదు కాశీని. అందువల్ల ఆ నగరమునకు అవిముక్త భూమి, అవిముక్త క్షేత్రం అని పేరు వచ్చింది. ఇప్పుడు నిర్వచనం చెబుతున్నాడు అనమాట. ఒక్కనాడు కూడా మనం విడిచిపెట్టకపోవటం వల్ల అవిముక్తం. మనకి ఆనందం కలిగిస్తుంది కాశీ. కాశీలో ఉంటే మనకి కలిగే ఆనందం ఇంకెక్కడికి వెళ్ళినా రాదు. అందుకని దానికి ఆనంద కాననము, ఆనందం ఇచ్చే తోట అని పేరు వచ్చింది. అక్కడ మహాశ్మశానం ఉన్నది. పైగా నేను ఎక్కడుంటే అక్కడ శ్మశానం ఉంటుంది. చచ్చిపోయిన వాళ్ళని నా అంత ప్రేమగా ఎవరు దగ్గరికి రానివ్వరు. చచ్చాక అందరూ బయటికి గంటేస్తారు. నేను రానాయన అని నా దగ్గరికి తీసుకొచ్చి వాడి తగలబడ్డాక వాడి బూడిద ఒంటికి పూసుకుని వాడికి కైలాసం ఇస్తాను. అందుకే నేనున్న స్థలం మహాశ్మశానం. కాశీ అలాంటి మహాశ్మశానం అయ్యింది. ఒకసారి ఆలోచించండి. 2 కోట్లు పెట్టి ఫ్లాట్ కొనుక్కున్నట్టు ఒక ఆయన. అద్భుతమైన అపార్ట్మెంట్లో 100 ఫ్లాట్లు ఉన్నాయి. అందరూ కోట్లు పెట్టి కొనుక్కున్నారు. ఒకడెవడో చచ్చిపోయాడు మొన్న. ఇక్కడ ఉండడానికి వీళ్ళేది బయట పెట్టండి అంటారు వాళ్ళు, పక్క వాళ్ళు. ఎంత దరిద్రం అది. వీడంత కష్టపడి ఏ ఇల్లు కొనుక్కున్నా ఇంట్లో ఉంచనివ్వకపోతే ఆ ఇంట్లో ఉండి లాభం ఏమిటి, కొనుక్కున్న లాభం ఏమిటి? ఈ బాధపడలేక ఇండివిజువల్ హౌస్ కావాలని కొందరు అనుకుంటారు. ఇండివిజువల్ హౌస్ కొనుక్కున్నా సరే పిల్లలు కూడా ఒక్కోసారి పెద్దవాళ్ళ మాట విని బయట పెట్టేస్తారు, పడుకోబెడుతున్నారు. కన్న తండ్రిని కొడుకు బయట పెడుతున్నాడు, కట్టుకున్న పెళ్ళాన్ని మొగుడు బయట పడుకోబెడుతున్నాడు. ఇక బంధువులు చెప్పే అక్కర్లా. కానీ ఒక్క శివుడి మాత్రమే, రే వాడిని ఎందుకురా అలా బయటికి గంటుతారు, వాడు శవం కాదురా, నాలో కలిసిపోయి శవం అవుతాడురా అని తన దగ్గరకు తీసుకుని వాడిని తగలబెట్టి ఆ బూడి ఒంటికి పూసుకుని వాడికి కైలాసం ఇస్తున్నాడు. అందుకని శివుడు శ్మశానవాసి అయ్యాడు. ఆయన కూడా ఉండొచ్చు మంచి బిల్డింగ్లో. మన కోసం ఎంత జాలిపడుతున్నాడు ఆయన. అందువల్ల ఆయన ఉన్న స్థలం మహాశ్మశానం అయ్యింది. కాశీ కూడా అలాగే నిరంతరం శవాలు తగలబడుతూ ఉంటే నేను అక్కడ ఉంటాను కనుక దానికి మహాశ్మశానం అని పేరు వచ్చింది. ఎప్పుడు ఎవరైనా నన్ను తలుచుకున్నంత మాత్రం చేతనే అక్కడికి వెడతాను. కాశీలో అయితే ఎవడన్నా చచ్చిపోయే ముందు వాడు నన్ను తలుచుకుంటే అక్కడికి వెళ్ళి వాడి బంధువులు ఏడవరట, ఈయన మాత్రం ఏడుస్తాడట. నా బాబు పోయావా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి గారం చేసి వాళ్ళని తన దగ్గరికి పట్టుకెడతాడట. అందుకని రుద్రభూమి అన్నారట దాన్ని. అసియు వర్ణయుకూడు వర్ణముల సమితి సామి సమత వారాణసీ సన్యమయ్యే. అసి అనే ఒక నది, వరణ అనే మరొక నది, ఈ 2 గంగానదిలో చెరో పక్క నుంచి వచ్చి కలిసిపోతున్నాయి కాశీలో. ఈ వరణకి అసికి 2 నదులకి మధ్యలో ఉన్న భూమి వరణ అసి వరణాసి. అదే వృద్ధి వారణాసి, వారాణసి అని పిలువబడింది. ఇప్పుడు అర్థమైందా? ఈ క్షేత్రం మోక్షక్షేత్రం, ఈ క్షేత్రం భోజన క్షేత్రం. మంచి భోజనం పెట్టి అన్నపూర్ణవురు ఉండగా అక్కడికి వచ్చిన వాడికి గ్యాస్ ట్రబుల్ ఉండదు, అక్కడికి వచ్చిన వాడికి అనారోగ్య భయం లేదు. నన్ను నమ్ముకున్న వాడికి ఇది భుక్తి భూమి, ముక్తి భూమి, సకల సుక్తి ముక్తా ఫలభూమి. ఈ రహస్యం ఎవడకబడితే వాడికి చెప్పకూడదు. శివభక్తుడికి చెప్పాలి, శ్రద్ధ కలిగిన వాడికి చెప్పాలి, విశ్వాసంతో కాశీఖండం వినేవాడికి చెప్పాలి, పుణ్యాత్ముడికి చెప్పాలి, మోక్షం పొందాలనే కోరిక కలిగిన వాడికి అంటే ముముక్షువుకే చెప్పాలి. ఈ మాట శివుడు పార్వతికి చెబుతున్నాడు. లేకపోతే ఏ మూర్ఖుడో వింటాడు, శూలం మీద పెట్టాడా అని ఆక్షేపిస్తే ఈ చెప్పిన వాడికి పాపం వస్తుంది. అందుకని మూర్ఖులకి చెప్పకూడదు. మీరు భక్తులు కనుక వింటున్నారు. భక్తి లేకుండా ఇక్కడ కూర్చున్నవాడు ఎలాగో వెండో, కాబట్టి భక్తులకు మాత్రమే ఇది చెప్పాలి. ఈ కాశీలో విష్ణువుకి ఒకప్పుడు పట్టాభిషేకం చేశాడు ఆయన. అది ఇంతకు పూర్వం కూడా చెప్పాం కదా. కాశీ బాగా పెరిగిపోయింది టండోయ్. మొదట్లో కాశీ సృష్టించాడు, అందులో పార్వతీ పరమేశ్వరులు చేరారు, ఇంకా కుటుంబం పెరిగింది. దంపతులు ఇద్దరు చేరాక పెరుగుతారుగా, కొడుకులు.
పరివారం సృష్టించుకున్నాడు ఆయన. నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, చాముండ మొదలైనటువంటి వాళ్ళు తెగ పెరిగిపోయారు. కాశీ కూడా జనాభా పెరిగింది. ఈ జనం కంట్రోల్ లేకుండా తిరుగుతున్నారు. ఎవడన్నా పీఠం పెడితేనే అన్కంట్రోల్డ్ అయిపోతారు. ఈయనకి తెలియకుండా వాడు దీపారాధన పెడతాడు, వాడు గిరినాథ ప్రదక్షిణ పెడతాడు, ఇంకోటి పెడతాడు. అందరి మీద ఒకడు దండదారి ఉండాలి, పెత్తనం పెట్టేసేవాడు. పెత్తనం లేకపోతే అన్కంట్రోల్డ్ అవుతుంది. అది చాలా డేంజర్. ఎప్పుడైనా సరే వ్యవస్థ సక్రమంగా నడిపేవాడు లేకపోతే ఎవడిదాన్ని వాడు చేస్తే ఎంత ప్రమాదం, అవునా? అందులో ఎప్పుడు ఒక నడిపేటటువంటి ప్రభు ఉండాలి. అందుకని శ్రీ మహావిష్ణువుని సృష్టించుకొని, నాయన ఈ కాశీకి నిన్ను పట్టాభిషిక్తుడిని చేస్తున్నాను, కాశీని జాగ్రత్తగా నడుపు. నీకు తెలియకుండా ఎవడు పంచక్రోశ యాత్ర చేయకూడదు, నీకు తెలియకుండా ఎవడు ఇక్కడ కుంపటి పెట్టకూడదు, నీకు తెలియకుండా బిల్డింగులు కట్టకూడదు, నీకు తెలియకుండా పిచ్చి పనులు చేయకూడదు. పెత్తనం నీది. ఇందులోకి రావడం పోవడం అనేది మాత్రం ఏర్పాటు చేసేది కాలభైరవుడికి. పోషణ అంటే కేవలం ఫుడ్ సెక్షన్ నీది, మళ్ళీ అన్ని సెక్షన్లు కాదు. భోజనము మొదలైన వ్యవస్థ అంతా నీది. ఈ కాశీలోకి ఎవరు రావాలి, ఎవడు ఉండాలి, ఎవడు ఉండకూడదు, ఇక్కడ ఎవరిని ఎలా శిక్షించాలి, ఈ పాలన కాలభైరవుడు చూసుకుంటాడు. పాలనేమో కాలభైరవుడిది, ఒక కుకింగ్ సెక్షన్ మాత్రం నీది. మళ్ళీ నువ్వు సామాన్లు తెచ్చిపెడుతూ ఉంటే వంట చేసి పెట్టే బాధ్యత మా ఆవిడది, అన్నపూర్ణ. మళ్ళీ ఆ పని ఆవిడే చేయాలి. అంటే ఇప్పుడు విష్ణువు చేసే పని ఏమిటనమాట, బిల్డింగులు కట్టుకోవడం, కట్టుకున్నవాడికి అప్రూవల్ ఇవ్వడం, అప్రూవల్ లేని బిల్డింగులు పడగొట్టేయడం, ఎవడైనా వచ్చి ర్యాంప్ వేసుకుంటానంటే అడ్డం కొడితే గొమ్మెదోడు కొట్టడం, అలాంటి పనులు. ఇంకా ఈ వంట చేసేటప్పుడు అందరికీ భోజనాలు పెట్టడానికి కావలసిన కందిపప్పులు, పెసరపప్పులు, గోధుమలు, మినుములు, నువ్వులు మొదలైనవి, మంచి మంచి పిండి వంటలు, పాలు, వెన్న, పెరుగు, నెయ్యి, ఇవన్నీ ఆయన పెడతాడు. ఆయన చెప్పాలన్నమాట, ఈ పూట ఇంత ఖర్చు అయ్యింది, రేపటికి కావాలి. మళ్ళీ లిస్టర్ అయిపోతే ప్రమాదం. వచ్చినట్టు వాడేసి ఏమండి అని భోజనం వండే ముందు నెయ్యి లేదండి, పాలు లేవండి అంటే కష్టం. అందుకని ఎప్పటికప్పుడు అక్కడ కంప్యూటర్లు ఉంటుంది, ఆ కంప్యూటర్లో పెట్టాలన్నమాట, ఫీడ్ చేయాలన్నమాట. అప్పుడు మర్నాడికి కావాల్సిన ఏర్పాటు ఆయన చేసి పెడుతూ ఉంటాడు. ఈ ఏర్పాటు అంతా ఆయనదైతే వండి పెట్టి అన్నం పెట్టే బాధ్యత అన్నపూర్ణాదేవి. పెత్తనం చేసే బాధ్యత విశాలాక్షిది. అన్నపూర్ణ విశాలాక్షి ఒకటే అనుకోకండి, డ్రెస్ మార్చుకుంటుంది ఆవిడ. ఇంట్లో ఉన్నప్పుడు భార్య, ఆఫీసులోకి ఉంటే కలెక్టర్ అవట్లా, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమే అంటే గొమ్మెది కొడుతుంది. అప్పుడు ఆవిడ కలెక్టర్ గారండి, చిత్తం అండి అనాలి. అలాగే అమ్మవారు కూడా అన్నం వండి పెట్టేటప్పుడు అన్నపూర్ణగా, అంతఃపురంలో సింహాసనం మీద కూర్చుని పెత్తనం చేసేటప్పుడు విశాలాక్షిగా ఉంటుంది. అప్పుడు మాత్రం చాలా స్ట్రిక్టు, తప్పు చేస్తే ఒప్పుకోదు ఆవిడ. భర్తను కూడా చెప్పా పెట్టకుండా 100 మందిని తీసుకొచ్చి ఇప్పటికిప్పుడు రాత్రికి వండమంటావా అంటుంది. అలా అనాలి. భార్య అలా అనకపోతే వీడు రెచ్చిపోతాడు. అది అన్నపూర్ణ అలా అంది. మళ్ళీ పోన్లండి దిక్కుమాలాడు వస్తే వచ్చాడు, ఇంత అందం పెడతానంటుంది ఆవిడ. ఏ రూపం ఆ రూపమే. అందుకని పెత్తనానికి విశాలాక్షిని ఏర్పాటు చేశాడు.